హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, నిరుద్యోగ అభ్యర్థులు అందరూ కూడా అప్లై చేసుకునే విధంగా పర్మనెంట్ బేసిస్ మీద నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి చాలా మంచి నోటిఫికేషన్ అనేది విడుదల కావడం జరిగింది. వీటన్నిటిని కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్ మీద రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. ఇక్కడ ఈ థంబ్నెయిల్లో నేను మీకు కొన్ని డీటెయిల్స్ మాత్రమే మెన్షన్ చేశాను. ఇక్కడ మనకి ఈ నోటిఫికేషన్లో చాలా రకాల పోస్టులు అయితే ఉన్నాయి. ముందుగా చూసుకున్నట్లయితే అటెండెంట్ పోస్టులకి మనకి ఇక్కడ మొత్తంగా అటెండెంట్ ఉద్యోగాలు వచ్చేసి 17 పోస్టులు ఉన్నాయి. 10+2 అర్హత కలిగితే చాలు అప్లై చేసుకోవచ్చు. ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ ఏమీ అవసరం లేదు. ఇంకా జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్కి సంబంధించి 15 అలాగే 8 పోస్టులు ఈ విధంగా డివైడ్ చేయడం జరిగింది. 10+2 అర్హత ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇంకా సూపరింటెండెంట్, ఫార్మసిస్ట్, లైబ్రేరియన్, లైబ్రరీ అసిస్టెంట్ లాంటి పలు రకాల పోస్టులు ఉన్నాయి. వీటికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేసి మీ కంప్లీట్ సపోర్ట్ అయితే ఇవ్వండి. మీకు యూజ్ అయ్యే విధంగా ప్రతి ప్రభుత్వ అలాగే ప్రైవేట్ రంగాల్లో ఉండేటువంటి ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ని అందిస్తున్నాను. మీరు ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేస్తే చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ అయితే ఇవ్వండి. ఫ్రెండ్స్, మనకి ఈ యొక్క నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ అనేది సూరత్లో ఉన్నటువంటి ఎస్విఎన్ఐటి నుంచి రావడం జరిగింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ పోస్టులన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఆర్గనైజేషన్ అవ్వడం వల్ల ఇండియన్ నేషనల్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మనకి నోటిఫికేషన్స్లో క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే లైబ్రేరియన్ పోస్టులు, ప్రిన్సిపల్ సైంటిఫిక్ ఆఫీసర్ పోస్టులు, ప్రిన్సిపల్ ఎస్ఏఎస్ ఆఫీసర్ పోస్టులు, సూపరింటెండింగ్ ఇంజనీర్ పోస్టులు, డిప్యూటీ రిజిస్ట్రార్ పోస్టులు, అలాగే సైంటిఫిక్ ఆఫీసర్ ఆర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు, ఇంకా మెడికల్ ఆఫీసర్, సూపరింటెండెంట్ పోస్టులు, జూనియర్ ఇంజనీర్ పోస్టులు, ఎస్ఏఎస్ అసిస్టెంట్, అలాగే లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, ఆఫీస్ అటెండెంట్, అలాగే ఫార్మసిస్ట్ లాంటి పలు రకాల పోస్టులకి సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. ముందు ఆఫీస్ అటెండెంట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఒకసారి చూద్దాము. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క ఆఫీస్ అటెండెంట్కి సంబంధించి ఈ పోస్ట్ అనేది గ్రూప్ సికి సంబంధించినటువంటి పోస్ట్ అనమాట. ఇక్కడ మీకు స్టార్టింగ్ శాలరీనే 20,000కి పైగానే ఉంటుంది. యాజ్ పర్ 7th పే కమిషన్ ప్రకారం 27 సంవత్సరాల లోపు వయసు ఉన్నటువంటి అభ్యర్థులు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఆఫీస్ అటెండెంట్ అలాగే ల్యాబ్ అటెండెంట్కి సంబంధించిన ఈ పోస్టులకి 10+2 అర్హత కలిగినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశారు. ఈ పోస్టులన్నింటినీ కూడా 100% డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద భర్తీ చేస్తున్నామని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా దీనికి సంబంధించి ఇక్కడ పోస్టులు చూసుకున్నట్లయితే ఈ పోస్టులన్నిటికీ కూడా ఇండియన్ నేషనల్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఈ నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు. మొత్తం 17 పోస్టులు అయితే ఉన్నాయి. 27 సంవత్సరాల లోపు వయసు ఉన్నటువంటి వారు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీస్కి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. మిగిలినటువంటి ఓబీసీ వారికి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. సో వారు ఈ యొక్క ఏజ్ రిలాక్సేషన్ యాడ్ చేసుకుని వారు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూసినట్లయితే యూఆర్ క్యాండిడేట్స్కి 9, ఎస్సీ క్యాండిడేట్స్కి 2, ఎస్టీస్కి 1, ఓబీసీస్కి 4, ఈడబ్ల్యూఎస్కి 1 వేకెన్సీ చొప్పున ఈ విధంగా ఈ యొక్క పోస్టుల అలొకేషన్ అయితే ఉంది అని చెప్పేసి మెన్షన్ చేశారు. మీరు అప్లికేషన్ అనేది 2 విధాలుగా చేయాల్సి ఉంటుంది. ఒకటి వచ్చేసి ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత అప్లికేషన్ ప్రింట్అవుట్ తీసుకొని మీరు ఆ ప్రింట్అవుట్ తీసుకున్నటువంటి అప్లికేషన్ని ఎన్వలప్లో మీరు పెట్టి దీన్ని 29 ఏప్రిల్ లోపు పంపించాల్సి ఉంటుంది. ఆన్లైన్లో అప్లై చేయడానికి 19th ఏప్రిల్ లోపు మీరు ఆన్లైన్లో అప్లై చేయాలి. అప్లై చేసుకున్న తర్వాత అప్లికేషన్ ఫామ్ని ప్రింట్అవుట్ తీసి 29th ఏప్రిల్ లోపు ఎన్ఐటీకి సంబంధించినటువంటి అడ్రస్కి మీరు పంపించాల్సి ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే క్లియర్గా మనకి మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా దీనికి సంబంధించినటువంటి మిగిలినటువంటి పోస్టుల వివరాలు ఒకసారి చూద్దాము. జూనియర్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి పోస్టుల వివరాలు చూద్దాము. ఇక్కడ చూసుకున్నట్లయితే జూనియర్ అసిస్టెంట్కి కూడా ఇక్కడ దీనికి సంబంధించి 27 సంవత్సరాల లోపు వయసు కలిగి 10+2 పాస్ అయినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అయితే ఇక్కడ జూనియర్ అసిస్టెంట్కి టైపింగ్ స్పీడ్కి సంబంధించి 35 words per minute అనేది టైపింగ్ స్పీడ్ ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారు. మీరు జస్ట్ కొంచెం ప్రాక్టీస్ చేసినా కూడా ఈ యొక్క 35 words per minute అనేటువంటి స్పీడ్ని మీరు రీచ్ అవ్వచ్చు. కాబట్టి ఈ జాబ్స్కి మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ పోస్టులు ఎన్నో అనేది ఒకసారి చూపిస్తాను. ఈ పోస్టులు వచ్చేసి జూనియర్ అసిస్టెంట్ కింద 15 పోస్టులు ఉన్నాయి. యూఆర్ క్యాండిడేట్స్కి 7, ఎస్సీస్కి 2, ఎస్టీస్కి 1, ఓబీసీస్కి 4 ఉన్నాయి. ఇంకా ఈడబ్ల్యూఎస్కి 1 వేకెన్సీ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీనికి కూడా
ఏప్రిల్ 19వ తేదీలోపు ఆన్లైన్లో అప్లై చేసుకొని 29వ తేదీలోపు దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ని ప్రింట్అవుట్ తీసి పంపించాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇది జూనియర్ అసిస్టెంట్కి సంబంధించిన డీటెయిల్స్. ఇంకా సీనియర్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ చూద్దాము. సీనియర్ అసిస్టెంట్కి సంబంధించి ఇక్కడ చూసుకున్నట్లయితే దీనికి కూడా 10+2 పాస్ అయ్యి 33 సంవత్సరాల లోపు, ఓకే, దీనికి 33 ఇయర్స్ వరకు టైం అయితే ఇచ్చారు ఏజ్ లిమిట్. 33 ఇయర్స్ లోపు వయసు ఉన్నటువంటి వారు అప్లై చేసుకోవచ్చు. దీనికి కూడా 10+2 పాస్ అయ్యి 35 వాట్స్ పర్ మినిట్ దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క స్పీడ్ అనేది ఉండాలి అని చెప్పేసి మెన్షన్ చేశారు. దీనికి సంబంధించి ఉన్నటువంటి వేకెన్సీస్ని 50% ప్రమోషన్ బేసిస్ మీద, ఇంకొక 50% ఆఫ్ వేకెన్సీస్ని డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్ మీద భర్తీ చేస్తామని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. ఇవి కూడా గ్రూప్ సి వేకెన్సీస్ అనమాట. స్టార్టింగ్ శాలరీనే మీకు 25,000 ప్లస్ శాలరీ అయితే ఉండడం జరుగుతుంది. మొత్తం ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది ఒకసారి చూసుకున్నట్లయితే మొత్తం మనకి 8 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి కూడా 19th ఏప్రిల్ లోపు ఆన్లైన్లో అప్లై చేసుకొని 29th ఏప్రిల్ లోపు దీనికి సంబంధించి అప్లికేషన్ని ప్రింట్అవుట్ తీసి పంపించాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే సూపరింటెండెంట్కి సంబంధించి కూడా చాలా మంచి క్వాలిఫికేషన్ తోటి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. ఇక్కడ చూసుకున్నట్లయితే సూపరింటెండెంట్కి 30 ఇయర్స్ లోపు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. బ్యాచిలర్స్ డిగ్రీ, ఓకే, ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్స్ డిగ్రీ పాస్ అయినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, లేదా మాస్టర్స్ డిగ్రీ చేసినటువంటి వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేశారు. డిగ్రీ అనేది ఎనీ డిసిప్లిన్లో చేసినా అప్లై చేయొచ్చు, లేదా మాస్టర్స్ డిగ్రీ అనేది ఎనీ డిసిప్లిన్లో చేసినా కూడా అప్లై చేసుకోవచ్చు. దానితో పాటు సెకండ్ పాయింట్ వచ్చేసి కంప్యూటర్ అప్లికేషన్స్కి సంబంధించి ఎంఎస్ వర్డ్ అలాగే ఎక్సెల్ షీటు ఇవి ప్రిపేర్ చేయగలిగేటువంటి స్కిల్స్ ఉండాలని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. దీనికి సంబంధించి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది ఒకసారి చూసుకున్నట్లయితే 6 వేకెన్సీస్ ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ దీనికి సంబంధించి కూడా 19th ఏప్రిల్ లోపు ఆన్లైన్లో అప్లై చేసుకొని 29th ఏప్రిల్ లోపు దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ని పంపించాల్సి ఉంటుంది. ఇంకా ఫార్మసిస్ట్కి సంబంధించి 1 వేకెన్సీ మాత్రమే ఉంది. దీనికి సంబంధించి ఫార్మసీ చేసినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఇంకా లైబ్రేరియన్కి సంబంధించి ఎవరైతే ఆ పర్టికులర్ లైబ్రేరియన్కి సంబంధించిన క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వారు ఉన్నారో వారు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇంకా జూనియర్ ఇంజనీర్కి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ ఏంటనేది ఒకసారి చూద్దాము. ఈ జూనియర్ ఇంజనీర్ పోస్టులతో పాటు మిగిలినటువంటి మనం చూడనటువంటి వేకెన్సీస్ లిస్ట్ అంతా కూడా ఒక పీడిఎఫ్లోనే ఇచ్చారు ఫ్రెండ్స్. సపరేట్గా ఇవ్వకుండా ఒక 7 రకాల పోస్టులని ఒకే పీడిఎఫ్లో ఇచ్చారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి మెడికల్ ఆఫీసర్కి సంబంధించి 1 వేకెన్సీ ఉంది, సైంటిఫిక్ ఆఫీసర్కి సంబంధించి 1 వేకెన్సీ, డిప్యూటీ రిజిస్ట్రార్కి 2 వేకెన్సీస్, సూపరింటెండెంట్ ఇంజనీర్ సివిల్ కింద 1 వేకెన్సీ, అలాగే ప్రిన్సిపల్ స్టూడెంట్ యాక్టివిటీ అండ్ స్పోర్ట్స్ ఆఫీసర్ కింద 1 వేకెన్సీ, ప్రిన్సిపల్ ఆఫీసర్ నెట్వర్కింగ్ కింద 1 వేకెన్సీ, లైబ్రరీన్ కింద 1 వేకెన్సీ అయితే ఉంది. సో ఈ విధంగా మొత్తంగా 8 రకాల పోస్టులు ఈ 7 రకాల పోస్టులకి కలిపి ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి వీటికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ అనేవి 19th ఏప్రిల్ లోపు పెట్టుకొని మీరు పంపించాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు. సో వీటికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ ఒకసారి చూద్దాము. ఇక్కడ క్వాలిఫికేషన్స్ వివరానికి వస్తే మనకి ఇక్కడ ముందుగా చూసినట్లయితే లైబ్రేరియన్కి సంబంధించి మాస్టర్స్ డిగ్రీ ఇన్ లైబ్రరీ సైన్స్లో ఎవరైతే దీనికి సంబంధించినటువంటి డిగ్రీ కలిగినటువంటి వారు ఉన్నారో వారు అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ ఈ విధంగా ఉంది. ఇంకొక వేకెన్సీ చూద్దాము. ఇంకోటి చూసుకున్నట్లయితే ప్రిన్సిపల్ సెక్రటరీ సైంటిఫిక్ ఆఫీసర్కి సంబంధించి చూసుకున్నట్లయితే బీఈ లేదా బీటెక్ ఆర్ ఎంఎస్సీ ఆర్ ఎంసీఏ చేసినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇంకోటి చూసుకున్నట్లయితే ప్రిన్సిపల్ స్టూడెంట్ యాక్టివిటీ ఆర్ స్పోర్ట్స్ ఎస్ఏఎస్ ఆఫీసర్కి సంబంధించి మాస్టర్స్ డిగ్రీ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ చేసినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇంకొక నోటిఫికేషన్ చూద్దాం. ఇంకొక పోస్ట్కి సంబంధించి సూపరింటెండెంట్ ఇంజనీర్కి సంబంధించి చూసుకున్నట్లయితే బీఈ ఆర్ బీటెక్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ చేసినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 67,000 రూపీస్ వరకు శాలరీస్ అయితే ఉన్నాయి. తర్వాత ఇంకొక వేకెన్సీ చూద్దాము. ఇంకోటి డిప్యూటీ రిజిస్ట్రార్కి సంబంధించి చూసుకున్నట్లయితే మాస్టర్స్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ అన్నారు. చాలా మంచి వేకెన్సీ ఇది. మాస్టర్స్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ అన్నారు. దీనికి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఈ విధంగా వీటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సైంటిఫిక్ ఆఫీసర్కి సంబంధించి బీఈ లేదా బీటెక్ లేదా ఎంఎస్సీ చేసినటువంటి వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా మనకి ఇక్కడైతే నోటిఫికేషన్ డీటెయిల్స్లో మెన్షన్ చేశారు. మెడికల్ ఆఫీసర్కి సంబంధించి ఎంబీబీఎస్ చేసినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మనకి ఈ పోస్టులకి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనకి ఇక్కడ విడుదల కావడం జరిగింది ఫ్రెండ్స్. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఇక్కడ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏంటనేది ఇక్కడ మెన్షన్ చేశారు. ఎవరెవరు దీనికి సంబంధించి ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది ఇక్కడైతే క్లియర్ కట్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. మీరు లాగిన్ అయ్యి దీనికి సంబంధించిన అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. సో ఏప్రిల్ 19th లోపు అప్లికేషన్స్ అనేవి మీరు ఆన్లైన్లో పెట్టుకొని ఏప్రిల్ 29th లోపు దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ని మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, హార్డ్ కాపీస్ని. సో ఈ విధంగా దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. డిస్క్రిప్షన్లో కంప్లీట్ డీటెయిల్స్ అయితే నేను మీకు మెన్షన్ చేయడం
చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మన ఛానల్ లైక్ చేయండి ఈ వీడియోని. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కనే వచ్చే బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.